హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రవ్వతో కేసరి చేశానండి. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు చేసే విధానం చూపిస్తానండి. చూడండి, ముందుగా బాండి పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని నేను నెయ్యి వేస్తున్నాను. అట్లా నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా అట్లా వేయించుకోవాలి. పచ్చి వేస్తే టేస్ట్ బాగుండవు. అట్లా జీడిపప్పు కిస్మిస్ అలా వేయించుకొని మనం ముందుగానే పక్కన పెట్టుకోవాలి. అట్లా బ్రౌన్ కలర్ రావాలి. మరి హైలో పెట్టామనుకో మాడిపోతాయండి, చేదు వస్తుంది. ఇటు కలర్ వచ్చి సరిపోతుంది. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అవన్నీ వేయించుకొని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండిలోనే మనం వేయించిన తర్వాత నెయ్యి ఉంది కదా, మనం 1 కప్పు రవ్వ తీసుకొని అదే నెయ్యిలోనే వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు. అట్లా స్లోగా పెట్టుకొని అట్లా వేయించుకోవాలి. పచ్చిది వేస్తే టేస్ట్ బాగుండదు, అందుకని కొంచెం ఆ నెయ్యిలో వేయించితే రవ్వ టేస్ట్ బాగుంటుంది. లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఆ రవ్వ కూడా కొంచెం కలర్ మారేలాగా అట్లా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకుని అదే బాండిలోనే మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్పు పాలు తీసుకున్నాను నేను. 2 కప్పులేమో వాటరు, అప్పుడు కరెక్ట్ సరిపోతుంది. మరీ తక్కువ పోస్తే కొంచెం గట్టిగా వస్తుంది. నేను 3 కప్పులు వాటరు, 2 కప్పులు, 1 కప్పు పాలు. కొంచెం ఫుడ్ కలర్ అది మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం వీడియో కోసమని కలర్ అట్లా యాడ్ చేశాను, అది మీ ఇష్టం అండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి చేసి ఉంచామనుకో పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఏదన్నా పండగలప్పుడైనా మనం చేసుకోవచ్చు. స్వీట్ టేస్ట్ బాగుంటుంది. అట్లా బాయిల్ అయిన తర్వాత బాగా పాలు అంతా అట్లా ఉడకాలి, లేదంటే ముందుగా పోస్తే ఉండల్లాగా వచ్చేస్తుంది. మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా రవ్వ, అది కొంచెం కొంచెంగా అట్లా పోయాలి. ఒకేసారి పోసామనుకో ఉండల్లాగా ఉంటుంది, అందుకని కొంచెం కొంచెం అట్లా పోసుకోవాలి. అట్లా సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదండి, మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని అట్లా గట్టి తీసుకొని తిప్పుతూ ఉండాలి, లేదంటే చిన్న చిన్న ఉండల్లాగా వస్తుంది. అట్లా తొందరగా గట్టిపడిపోతుంది. అట్లా గట్టి తీసుకొని తిప్పుతూ ఉంటే ఎక్కడ ఉండలేకుండా అంత బాగా నీట్గా బాగా వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది. అదండి దగ్గరకు వచ్చేసింది. ఇంకా మనం రవ్వ తీసుకున్నాం కదా, అదే కప్పుతోనే కొంచెం 1 కప్పు రవ్వ అయితే కొంచెం 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి. మరి కప్పు పోసామనుకో స్వీట్ ఎక్కువ అవుతుంది, అందుకని షుగర్ కొంచెం తగ్గించి పోసుకోవాలి. మళ్ళీ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నామనుకో టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఆయిల్ అయితే కొంచెం స్మెల్ వస్తుందండి, నెయ్యి అయితే మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. చూడండి ఎంత బాగా గట్టిగా అయిపోయింది. ఇంకా అట్లా సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు. అట్లా తిప్పుతూ ఉంటే కొంచెం ఇంకా కొంచెం దగ్గరకు వస్తే గట్టి పడిద్ది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి కూడా కొంచెం వేసి మళ్ళీ ఒకసారి అట్లా తిప్పేయాలి. తిప్పిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం అలా పక్కగా ఉంచేసి ఇట్లా ఒక బౌల్లోకి తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చాలా బాగా వచ్చింది. ఎంత రాని వాళ్ళైనా ఈజీగా చేయొచ్చండి ఇది.
ఎంత ఒక 10 నిమిషాల్లో మనకు రెడీ అయిపోతుంది. ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా తొందరగా ఈజీగా తయారు చేసి పెట్టచ్చు. పిల్లోళ్ళు చాలా ఇష్టంగా బాగా తింటారండి ఇది.